ఉన్నప్పుడు ఇప్పుడు అక్కడ ఏమైంది, వెళ్ళేసి లాభాన్ దగ్గరికి చేరాడు కదా. లాభాన్ దగ్గరికి చేరిన తర్వాత ఆ లాభాను మరి అక్కడ పనిలో పెట్టుకున్నాడు. పనులు పెట్టిన తర్వాత లాభాన్ అంటాడు, నువ్వు ఉట్టిగా నాకు చేయొద్దు, ఏదైనా జీతం ఇస్తాను కాబట్టి నువ్వు నాకు చేయాలన్నప్పుడు యాకోబు ఏమంటాడు, రాహేల్ని చూసి, నీ కూతురు రాహేల్ ఉంది కదా, నేను రాహేల్ని చేసుకుంటాను, ఆమె గురించి నేను నీకు కొలువు చేస్తాను అంటాడు. సరే 7 సంవత్సరాలు ఎవరి కోసం కొలువు చేస్తాడు, రాహేల్ గురించి పని చేస్తాడు కదా. రాహేల్ గురించి 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడ ఏమంటాడు యాకోబు మామ దగ్గరికి వెళ్ళి, అయ్యా నా ఒక పని అయిపోయింది కదా, నేను ఈ బిడ్డని పెళ్లి చేసుకుంటాను, నాకు పెళ్లి చేయవా అన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు, యాకోబు కన్నా 4 ఆకులు చదివినాడు కాబట్టి మోసగలడు కదా, 4 ఆకులు ఎక్కువ చదువుకున్నాడు కాబట్టి ఏం చేశాడు, అక్కడ కాదు నా చెల్లెలు చేయకూడదు, చిన్న కూతురు చేయకూడదు, ఏం చేశాడు, లేయ ఎటువంటిది, జబ్బు కన్నది కదా, ఎటువంటిది, జబ్బు కన్నది. వెంటనే ఆమెతోని వాళ్ళందరినీ బంధువులందరినీ పిలిచి అక్కడ పెళ్లి చేస్తాడు. నా మాట అర్థమవుతున్నాయి కదమ్మా, వినబడుతుంది కదా. అక్కడ పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసిన తర్వాత అక్కడ తీరా ఉదయాన్నే చూస్తే ఎవరున్నారు, లే అయిపోతానే అక్కడికి వెళ్ళాడు. ఏం మామ నువ్వు ఇంత మోసం చేసావు అంటే, లేదయ్యా మా పద్ధతి ఇట్లా కాబట్టి మళ్ళీ నువ్వు నాకు 7 సంవత్సరాలు చేస్తే ఏం చేస్తాను. తర్వాత అక్కడ ఎన్ని సంవత్సరాలు చేస్తాడు, మళ్ళా 7 సంవత్సరాలు చేస్తాడు. 7 సంవత్సరాలు మరి ఆ ఒక్క దినములన్నీ కూడా యాకోబుకి ఏ విధంగా ఉన్నాయంట, కొద్ది దినములుగా ఉన్నాయి కదా. ఎక్కువ లవ్ అయిపోయింది ఎవరి మీద, లేయా మీద, రాహేల్ మీద ఏమొచ్చింది, ఎక్కువ లవ్ వచ్చేసింది. లవ్ వచ్చేసి ఏమైనా కానీ 7 సంవత్సరాలు ఇంకా 7 సంవత్సరాలు చేస్తా అనేసి రాహేల్ గురించి చేస్తాడు. రాహేల్ గురించి చేసిన తర్వాత 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు అయిన తర్వాత పెళ్ళి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత రాహేలు ఎటువంటిది, రూపతివతి, అందమైన స్త్రీ. గుణమంత్రాలు ఉందా, గుణం ఇలా, గుణం ఉందా, గుణం ఏమీ లేదు, కానీ ఆమె ఎంతుంది, అందంగా ఉంది. వెంటనే ఇప్పుడు ఆమె పెళ్ళి అయిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడ మొదలైంది. అక్కడ ఏం మొదలైంది, లేయ పిల్లలు కంటా ఉంది. లేయ ఏం చేసింది, పిల్లలు కంటా ఉంది. తను ఒక కుమారుడు పుట్టిన తర్వాత రూబేన్ పెట్టింది, ఇంకో కుమారుడు పుట్టిన తర్వాత సిమ్యోన్ పెట్టింది, ఇంకో కుమారుడు పుట్టిన తర్వాత లేవి పెట్టింది, ఇంకో కుమారుడు పుట్టిన తర్వాత ఈ విధంగా 3 కుమారులు పెట్టిన తర్వాత ఆమె ఏం చేసింది, సొంత పేరుతో పెట్టుకుంటా పోయింది, సొంత జ్ఞానంతో తన పేర్లు పెట్టుకుంటా పోయింది. తర్వాత ఆమె ఏమనుకుంది, స్త్రీలు అంతే కదా, అబ్బా నేను మా చెల్లి కన్నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తాడు, నేను ఇప్పుడు 3 కుమారులు కన్నాను, 4 కుమారులు కొన్నాను అనేసి ఆమె ఏం చేసుకుంటుంది, ముడుచుకుంటా కుమారులు కంటా ఉంది. ఈ భర్త ఏమైనా ప్రేమిస్తున్నాడా, ఏదో నామకే వాస్తే ఉంది, వాళ్ళది కొనసాగుతూ ఉన్నారు. కానీ తర్వాత చివరి కొడుకు వచ్చేకల్లా ఇప్పుడు ఆమె ఏం చేసింది, స్తుతించడం మొదలుపెట్టింది కదా. మనం కూడా ఏం చేస్తామంటే అన్నీ అయిపోయిన తర్వాత దేవా నువ్వే నా దిక్కు అంటాడు, దేవా నువ్వే నా దిక్కు, నువ్వే నా ఆశ్రయం తండ్రి, ఈసారి నువ్వే ప్రభువా, ఎవ్వరు లేరంటావు కదా. మానవుని యొక్క స్వభావం కదా. ఇప్పుడు ఆమె ఏం చేసింది, చివరి కుమారునికి ఏం పేరు పెట్టింది, యూదా అని స్తుతించడం. ఆమె చివరికి వచ్చేకల్లా దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఈమె 4 పిల్లలు అయిపోయిన తర్వాత రాహేల్కి ఏమొచ్చిందంట, ఏమొచ్చింది, అసూయ వచ్చింది కదా. ఎవరైనా పలానోళ్ళు పలాని అమ్మ నగలు వేసుకున్నారు అంటే ఆ నగ నేను ఎట్లయినా కొనాలి కదా. ఆడవాళ్ళకు ఉన్నది అదొక రోగం కదా, అవునా కదా, అదొక రోగం. ఆమె కన్నా ఆమె చీర కట్టిందా, ఆమె
పండక్కి పట్టు చీర కట్టిందా? నేను కూడా చూడు ఎట్టి పరిస్థితులు నేను కూడా మామకన్నా ఎక్కువ కట్టుకొని వస్తాను నేను. మనం ఏం చేస్తాము? అసూయ. ఈ అసూయ అనేది ఒక రోగం అన్నమాట కదా. ఈ రోగం ఎక్కడ ఉంటుంది? ఎక్కువ స్త్రీలలో ఉంటుంది కదా. ఎవరైనా ఒకరు బాగుపడ్డారనుకో మనం ఓర్చుకోలేని గుణం ఎక్కడి నుంచి వస్తుంది? స్త్రీలు. ఒకరు బాగుపడుతున్నారనుకో మనము వాళ్ళని దీవించాం, ఆశీర్వదించాం. వాళ్ళు ఎందుకు బాగుపడ్డారు, ఏం చేశారు అనేసి ఇంకా దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు ఇప్పుడు ఉన్నారబ్బా, ఏంది వాళ్ళు ఏదో పాపం కింద మీద అవి ఇవి చేసి వాళ్ళు కొంటూ ఉంటారు. కానీ ఇప్పుడు మా స్త్రీలు ఏం చేస్తూ ఉంటారు పక్కన, వీళ్ళు ఎందుకు ఇట్లా అయిపోయినారు, వీళ్ళు ఎందుకు ఇంత బాగుంది, ఏది మొన్న చేయబడింది, మొన్న నాకు కొనింది, ఏందబ్బా ఆమెకి, ఏందబ్బా వాళ్ళ ఆయన కారు అన్నాడు, ఏందబ్బా అనేసి ఏం చేస్తాం? అసూయ పడతాం కదా. ఇది ఒక పెద్ద రోగం అన్నమాట. అసూయ పడిన తర్వాత ఇప్పుడు ఏం చేసింది? భర్త దగ్గరికి వెళ్ళింది. ఓ యాకోబు గారు, మక్కకేమో పిల్లలు పుడతా అన్నారు, నాకేమో పిల్లలు పుట్టలేరు, ఏందనేసి ఇప్పుడు అక్కడ ఏం చేసింది? జగడం ఆడడానికి ఎక్కడికి వెళ్ళింది? భర్త దగ్గరికి వెళ్ళింది కదా. ఎక్కడికి వెళ్ళిందమ్మా? భర్త దగ్గరికి వెళ్ళింది. భర్త దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుంది? పోట్లాడుతుంది. నువ్వు నాకు పిల్లలు ఇస్తావా, సస్తావా అని. ఇప్పుడు యాకోబు ఎంతగానో ప్రేమించాడు కదా. యాకోబు ఎంతగానో ప్రేమించాడు. ఇప్పుడు ఆ యాకోబుకి ఏమొచ్చిందంట? కోపం వచ్చింది. చెప్పాలనా మీరు కూడా? ఏమొచ్చింది? కోపం వచ్చిందంట. కోపం వచ్చి ఇప్పుడు ఏమైపోయింది? లవ్వు పవ్వు పక్కన పెట్టేసి ఏం చేశాడు? ధమాదం దంచిపెట్టింటాడు. అవునా కదా? ఈ వాక్యంలో ఇంత రాయలేదు గ్రంథంలో, బైబిల్లో. కానీ ఏం చేసినాడు? కోపం వచ్చిందంటే, మగవాళ్ళ కోపం వస్తే స్త్రీలు ఆగుతారా? మగవాళ్ళ కోపం వచ్చిందనుకో అమ్మా ఆగరు కదా. వాళ్ళు ఏం చేస్తారు? దంచి పడేస్తారు కదా. అట్లా యాకోబు ఏం చేసినాడు? ఆయన కోపం వచ్చింది, దంచి పడేసినాడు. దంచి పడేసిన తర్వాత ఇప్పుడు ఆమె ఏం చేసింది? సెటరేట్ అయింది. సెటరేట్ అయిపోయి అక్కడ వచ్చింది ఇప్పుడు దేవుని పాదాలు పట్టుకోవడానికి వచ్చింది కదా. అదే 30:22 ఉంటుంది చూడండి అమ్మా. 30 ఆదికాండం 30:22 ఉంటుంది చూడండి. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. ఎవరు గర్భాలు తెరచాలి? ఎవరు గర్భం మూస్తారు? దేవుడు కదా. మనం ఏమనుకుంటామంటే పెళ్ళి అయిపోయిన వెంటనే పిల్లలు కలగాలని. గర్భఫలము ఎవరు ఇచ్చే బహుమానము? దేవుడు ఇచ్చే బహుమానం కదా. అది మర్చిపోతున్నారు, అన్నీ మర్చిపోతున్నారు. దేవుని బిడ్డలు కూడా మర్చిపోతున్నారు. మర్చిపోయి ఏం చేస్తూ ఉంటారు? హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు కదా. హాస్పిటల్ కాలేదనుకో ఇంకా వేరే ఏదో మార్గాల్లోకి వెళ్ళిపోతారు, అన్ని రోగాలు తెచ్చుకుంటారు కదా. దేవుడి గర్భం తెరుస్తాడు, దేవుడి గర్భాన్ని మూస్తాడు కదా. మనం నేర్చుకోవాలి ఈ విషయాలు స్త్రీలంగా కదా. కోడలు ఉందనుకో, కోడలు వచ్చిందనుకో పెళ్ళై ఏం చేస్తాం? అమ్మ ఏంద్రా సంవత్సరం అయింది ఇంకా పిల్లలు లేరు కదా. సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయిందిరా, ఏది ఇంకా పిల్లలు కాలేదు. పక్కన అమ్మక్కలు ఏమంటారు? ఏందమ్మా మీ కోడలికి ఇంకా పిల్లలు కాలేదా? అప్పుడు ఇంకా స్టార్ట్ అవుతుంది. ఏమమ్మా పిల్లలు కాలేదు, పోయేసి మీ అమ్మ మీ నాయన పోయి ఏదో మందులు తెచ్చుకోపో, అక్కడ హాస్పిటల్ చూపిపో, ఇంకా పెద్ద లిస్ట్ చేస్తారు కదా. గర్భాన్ని ఎవరు తెరుస్తారు? దేవుడు తెరుస్తారు. గర్భాన్ని మూసేది దేవుడు కదా. ఈ విషయం తెలియక మనం ఏం చేస్తామంటే పిచ్చిగా పరిగెత్తుతూ ఉంటాం కదా. ఆ విధంగా మీరు చేయకూడదు కదా. అందుగురించే దేవుడు ఏం చేశాడు? ఆమె గర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమెని ఏం చేసుకున్నాడు? జ్ఞాపకం చేసుకున్నాడు కదా. జ్ఞాపకం చేసుకొని ఆమెను ఏం చేశాడు? గర్భము తెరిచాడు. దేవుడు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే మనం ఏం చేయాలి?
దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి అంటే మనం ఏం చేయాలి? ఆయనకు మొరపెట్టాలి. ఆయన సన్నిధిలో కూర్చోనప్పుడు నా బిడ్డ కదా, నువ్వు ఇంటిలో ఉన్నప్పుడే కదా నా బిడ్డ అంటారు. బయట ఉంటే నా బిడ్డ అన్నారు కదా, బయట వాళ్ళందరూ తీసుకొచ్చి నా బిడ్డ అన్నారు కదా, ఏమా అంటారా? ఎవరిని అన్నారు. కానీ ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన కాళ్ళు పట్టుకున్నప్పుడు దేవుడు జ్ఞాపకము చేసుకుంటాడు. లేకపోతే అప్పుడు వరకు జ్ఞాపకం చేసుకోడు. మనం ఎక్కడున్నామో అక్కడే ఉంటాం. కాబట్టి వెంటనే దేవుడు జ్ఞాపకం చేసుకొని దేవుడు ఏం చేశాడు? గర్భాన్ని తెరిచాడు. తెరిచి ఇప్పుడు ఆమెకి ఏం చేశాడు? దేవుడు చివరికైనా కూడా చక్కటి కుమారుని దేవుడు దయచేస్తూ వచ్చాడు. చక్కటి కుమారుని దేవుడు ఆమెకు దయచేస్తూ వచ్చాడు. తర్వాత ఈ విధంగా వీళ్ళు ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడ లాభాన్ని ఏం చేశాడు? యాకోబు ఏం చేశాడంటే, నా మామ ఎంత కష్టపడి నేను మా మామ దగ్గర ఉన్నా కూడా ఆయన నన్ను ఏం పట్టించుకుంటలేడు, ఇక నుంచి నేను వెళ్ళిపోవాలా, నాది నేనంటూ బతకాలి కదా అనేసి ఇప్పుడు ఆమె ఏం యాకోబు ఏమంటాడు? నేను ఇంకా నా భార్యలు నా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోదామనేసి ఆయన అంతా కూడా మూట ముందు చదువుకొని ఆయన వెళ్ళిపోతుంటే ఇప్పుడు అక్కడ ఏం చేసింది? 31:19 అవుతుందమ్మా. ఆది కాండంలోనే 31:19. ఏం చేసింది? గృహ దేవతలను ఏం చేసిందామా? దొంగతనము చేసింది కదా. రాహేలు అక్కడేమో కోపపడము, అసూయ, మళ్ళీ ఇక్కడ ఏం చేసింది? దొంగతనం కదా. స్త్రీలంగా చాలా మటుకు ఈ యొక్క బుద్ధులు ఉంటాయి. కొంతమందికి ఉండవు, వేరే వాళ్ళది ఆశించకూడదు అనేసి ముట్టుకోరు. కానీ చాలామందికి ఈ బుద్ధులు ఉంటాయి. కానీ ఇప్పుడు రాహేల్ ఏం చేసింది? దొంగతనం చేసింది. ఏంటి దొంగతనం చేసింది? పోనీ ఏదో డబ్బులు దొంగతనం చేసినా బాగుంటుంది కదా. ఏమైనా దొంగతనం చేసిందామా? దేవతలను, విగ్రహాలు ఎవరికి అసహ్యము? దేవునికి అసహ్యమైన విగ్రహాలని ఆమె ఏం చేసింది? దొంగిలించింది. ఏం చేసింది? ఇప్పుడు దొంగిలించిన తర్వాత లాబాను తెలుసుకున్నాడు, అమ్మ యాకోబు వెళ్ళిపోతున్నాడు, వెళ్తా నా గృహ దేవతలను కూడా తీసుకొని వెళ్ళిపోయాడు అనేసి ఆయనను వెంబడి పడి ఆయన తెలుసుకొని, అయ్యా నువ్వు పోయినావు, నువ్వు పిచ్చి పట్టినట్లా నువ్వు వచ్చేసినావు, సరే కానీ నువ్వు వస్తా నా విగ్రహాలు కూడా, నా గృహ దేవతలు కూడా నువ్వు తీసుకొచ్చావు కదా అని అంటే, అప్పుడు యాకోబు ఏమంటాడంటే, నీ గృహ దేవతలు నాకెందుకు, నేను తీసుకురాలేదు. ఎవరి దగ్గరైతే ఆ గృహ దేవతలు కనబడతాయో వాడు చస్తాడు అని యాకోబు అంటాడు. ఏమంటాడు? ఎవరి దగ్గరైతే ఆ గృహ దేవతలు కనబడతాయో వాడు ఏమైపోతాడు? చస్తాడు అని. వెంటనే యాకోబు ఏం చేస్తాడు? అన్నీ వాళ్ళ బిడ్డలు వాళ్ళ దగ్గర అంతా కూడా తడిపి చూడటానికి వాళ్ళ గుడారంలో యాకోబు మనుషులు, ఈ లాభా మనుషులు వెళ్తారు. వెళ్ళినప్పుడు ఇప్పుడు రాహేల్ ఏం చేసింది తెలుసా? అక్కడే ఉంటుంది చూడండి అమ్మా, 34లో ఉంటుంది చూడు, గట్టి చదవండి. రాహేలు ఆ విగ్రహమును తీసుకొని వంటే సామగ్రిలో పెట్టి వాటి మీద కూర్చున్నాడు. కాగా లాభాన్ని ఆ గుడారం అంతటను తడిసి చూసి అక్కడికి నాకు దొరకలేదు. అక్కడ తన తండ్రితో తమ ఏటలేను ఎవరైనా తాము కోసపడకూడదు, నేను పడగాని నాడని చెప్పాను. ఏం చెప్తుంది? దొంగతనం చేసింది. ఇప్పుడు అవన్నీ ఏం చేసింది? వంట సామాగ్రిలో దాచిపెట్టి ఇక అక్కడ పైన కూర్చుంది. విగ్రహాలు కింద ఉన్నాయి, పైన కూర్చుంది. ఇప్పుడు తండ్రితో ఏమంటుంది? అయ్యా నన్ను క్షమించు, నేను కడగా ఉన్నాను కదా, నెలసరి అయినాను, నేను ఇప్పుడు లేను అని కదా. తండ్రి కదా,
అమ్మో నా తల్లి కదే కూర్చోరా తల్లి పాపం బిడ్డ నాకు కూర్చుంది అనేసి ఏం చేశాడు తండ్రి? వెళ్ళిపోయాడు కదా, వెళ్ళిపోయాడు. ఆ విగ్రహాలు ఏం చేసింది? దొంగలించిన స్త్రీగా ఉంది, దొంగలించిన స్త్రీగా ఉంది. తర్వాత ఆమె ఒక ఆమె ప్రయాణం చూస్తే ఏ విధంగా ఉందంటే అదే విధంగా మరి చూస్తాం కదా, 35 19లో ఉన్నది చూడమా, 35 19. ఎక్కడ మృతి పొందింది? ఆమె రెండో కుమారుని కనేటప్పుడు ఆమె ఏం చేసింది? వీళ్ళందరూ ప్రయాణం అయిపోతున్నారు. యాకోబు వాళ్ళందరూ కూడా ఎక్కడ పోతున్నారు? ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? యేసేపును కలుసుకోవడానికి వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఈమెకి ఏమైంది? నొప్పులు వచ్చినాయి. ఆమె ఏం చేసింది? చనిపోయింది, మధ్య దారిలో చనిపోయింది. అప్పుడు యాకోబు ఏం చేశాడు? ఆమెని అక్కడే పాతి పెట్టాడు. ఎక్కడ పాతి పెట్టాడు? మార్గంలో, ఒక మార్గంలో ఎడారి ప్రదేశంలో అక్కడ రాహేలును పాతి పెట్టాడు. ఇవన్నీ ఎందుకు జరిగినాయి? దేవుడు కాపాడలేడా? ఆమె దొంగతనం చేసింది. ఏవి దొంగతనం చేసింది? విగ్రహాల్ని దొంగతనం చేసిన స్త్రీగా ఉంది. దేవునికి వ్యతిరేకమైన జీవితం ఆమె కదా. ఆమె జీవితం ఎట్లా ముగిస్తుందంటే లాస్ట్కి అరణ్యంలో ముగిసిపోయింది. ఎక్కడ ముగిసిపోయింది? అరణ్యంలో ముగిసిపోయిన స్త్రీగా ఉంది కదా. తర్వాత లేయా జీవితం చూద్దామంటే ఆమె ఎక్కడ పాతి పెట్టింది? 49లో ఉంటుందమ్మా. 41 అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన సారా పాతి పెట్టి, అక్కడనే ఇస్సాకు అతని భార్య అయిన రిబ్కాను పాతి పెట్టాడు. అక్కడనే నేను లేయాను పాతి పెట్టబడింది. లేయా ఒక అంతం ఎక్కడొచ్చింది? తన పితరులతో కూడా నిద్రించిన స్త్రీగా ఉంది. ఈమె ఎక్కడ నిద్రపోయింది? అరణ్యంలో కదా. అరణ్యంలో మనము జీవిత యాత్రలో మనం లేయా జీవితాన్ని, రాహేలు జీవితాన్ని చూసాము. కానీ మన జీవితం ఏ విధంగా ఉంది మనం ప్రశ్నించుకోవాలి. మన జీవితంలో దేవుడు ఎన్నోసార్లు హెచ్చరిస్తూ ఉంటాడు, ఇది చెయ్యొద్దు, ఇది మంచిది కాదు అని. మనం ఏం చేస్తామంటే తిరుగుబాటు స్వభావం కలిగిన వారు, మొండి వైఖరితో ఉండేవాళ్ళు కదా. మొండి మనుషులం మనం. ఏముందిలే, ఏం చేస్తారులే అనేసి మన కుటుంబాన్ని కట్టుకోకుండా మనం ఏం చేస్తాము? చీల్చి పడేసుకుంటూ ఉంటాం. మన కుటుంబాన్ని కట్టుకొని పోనిచ్చి మనం ఏం చేస్తాము? దాన్ని విడదీసుకుంటూ ఉంటాం. కాబట్టి మనం ఈరోజు పరీక్షించుకోవాలా, ఏ విధంగా ఉన్నాం? లేయాలా ఉన్నామా? రాహేల్లా ఉన్నామా? లేయా పాపం జబ్బు కల్లది. ఏది ఏమైనా కూడా తను చివరికి ఏం చేసింది? దేవుని స్తుతించిన బిడ్డగా ఉంటుంది కదా. తన చెల్లె మీద అసూయ పడలేదు. లేకపోతే నీకు పిల్లలు లేడు చూడు, నువ్వు నా మీద ఇంత ఇదేయవు కదా, నీ బాగా అయిందని అనొచ్చు కదా. ఆమె గురించి రాయలేదు. పరిశుద్ధాత్మ దేవుడు అది కూడా రాసేవాడు, కానీ రాయలేదు. ఎందుకని? ఆమె లేయా జీవితాన్ని ఎంతో కృంగిపోయిన జీవితం. తన భర్త ప్రేమించేవాడు కాడు. చెల్లె చూద్దామంటే చక్కగా ఉందేమో, నా పిల్లలతో ఆడుకుంటా చేసుకుంటుంటుందేమో, నా పిల్లలు తన పిల్లలు ఒకటే అనుకుంటుందేమో అనేసి లేయా అనుకుంది. కానీ తను అట్లా కూడా అనుకోలేదు. కానీ ఈమెకి ఏం చేసింది? వ్యతిరేకంగా ఒకే ఇదిగా ఉంది. కానీ చివరికి ఆమె ఏం చేసింది? తన ఒక అంతం ఏ విధంగా ఉంది? అరణ్యంలో పాతి పెడతా పోయింది కదా. చక్కటి ధైర్యవంతురాలు. జీవితం చూస్తే చక్కటి ధైర్యవంతురాలు రాహేలు. తను గొర్రెల్ని మేపటానికి అరణ్యంలో పోయింది కదా. గొర్రెల్ని మేపటానికి అరణ్యంలో పోయింది. ఒక ఆడపిల్ల అరణ్యంలోకి గొర్రెలు తీసుకొని వెళ్ళిందంటే ఎంత ధైర్యవంతురాలు! ఇంత ధైర్యవంతురాలు కలిగిన స్త్రీ ఇప్పుడు ఏమైపోయింది?
అరణ్యంలో పాత పెడుతూ వచ్చింది. అవును కదా, మన జీవితం కూడా ఏ విధంగా ఉంది? మన జీవితం కూడా ఏ విధంగా, మన కుటుంబాలు కట్టుకుంటున్నామా, లేకపోతే అసూయలతో ఉన్నామా, కోప్పడే వరంగా ఉన్నామా, లేకపోతే మనము వేరే వారి గురించి ఆశించే వరంగా ఉన్నామా? వేరేది ఆశించకూడదు, విగ్రహాలు కానీ ఏది జోలికి కూడా వెళ్ళకూడదు. రాహేల్ అయితే ఏం చేసిందామా? ఏం చేసింది? విగ్రహాలు. ఏ విగ్రహాలు? దేవునికి వ్యతిరేకమైన దాన్ని రాహేలు ముడతా పోయింది. దేవుడు ఏం చేశాడు? అరణ్యంలో తన మరణం చూస్తూ వచ్చింది కదా. లేయా తనకన్నా చిన్నది. ఎవరు? లేయా కన్నా రాహేలు చిన్నది, కానీ తనేమైంది? మధ్యజాల్లో చనిపోతూ వస్తుంది. మనం కూడా మనం ప్రారంభించిన దానికన్నా అంతము ముఖ్యం. మన సాక్ష్యం ఏ విధంగా ఉంది, మన జీవితంలో మనం ఏ విధంగా ఉన్నాం పరీక్షించుకోవాలి. స్త్రీ ఇల్లు కడుతుంది, ఇల్లు ముడబెక్కుతుంది కదా. స్త్రీకి ఇచ్చిన బాధ్యత చాలా గొప్పది. పురుషులకి ఏం లేదు. పురుషులు ఏం చేస్తారు? తీసుకొని వస్తారు, మనకు పెడతారు, అంతవరకే. కానీ స్త్రీలకు ఇచ్చిన బాధ్యత చాలా గొప్పది కదా. ఆ స్త్రీలకు ఇచ్చిన బాధ్యత మనం ఏం చేస్తామంటే మర్చిపోతాం. కొన్నిసార్లు మర్చిపోయేసి మన ఇష్టానుసారంగా బ్రతకాలి, మన ఇష్టానుసారంగా జీవించాలనేసి కుటుంబాన్ని కూలదేస్తూ ఉంటాం. భర్తలతో గొడవ, పిల్లల్ని మనం గొడవ పడుతుంటే ఏమవుతుంది? అక్కడ పిల్లలు చూస్తూ ఉంటారు కదా. మనం గొడవ పడుతుంటే ఏం చూస్తూ ఉంటారు పిల్లలు కదా. మీకు అందరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మీరు గొడవ పడుతున్నారు అనుకో, పిల్లలు ఏం చేస్తారు? ఆడుతూ ఉంటారా? ఒక మూల కూర్చొని చూస్తూ ఉంటారు, ఒక మూల కూర్చొని చూస్తూ ఉంటారు. అమ్మ ఏంది ఇట్లా వస్తుంది, నానేంది ఇట్లా వస్తున్నాడు కదా. వాళ్ళు నేర్చుకుంటారు. జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. కుటుంబాన్ని కట్టుకోవడం అంటే స్త్రీల బాధ్యత, స్త్రీలది బాధ్యత. కాబట్టి మనం కుటుంబాలు కట్టుకోవాలి, సంఘాన్ని కట్టే వారంగా ఉండాలి. కుటుంబాన్ని కట్టేది కాకుండా సంఘాన్ని కూడా కట్టే వారంగా ఉండాలి. అంతేకాకుండా మొట్టమొదటిగా మనము దేవుడు ఆదాము చేసేటప్పుడు, ఆదాము చేసినప్పుడు దేవుడు చల్లపూట వచ్చేవాడు, ఆదాముతో కలుస్తూ పోయేవాడు. ఏమ్మా? చల్లపూట వచ్చేవాడు, ఆదాముతోని కలుసుకొని చక్కగా ఉండేవాడు. దేవుడు అనుకున్నాడు, అయ్యా కాదు, ఈయనకు ఒక సాటిని సహాయం చేయాలనేసి ఏం చేశాడు? ఆదాంలాగా ఇంకా ఆదాం చేస్తే బాగుండేది కదా, ఈ పాపం ఉండేదే కాదు. అవునే కదా. ఆదాంలాగా ఇంకా ఆదాం చేస్తే బాగుండేది. కానీ దేవుడు ఏం చేశాడు? ఒక స్త్రీని పెట్టాడు. స్త్రీని పక్కటెంక నుంచి తీసి స్త్రీని దేవుడు ఏం చేశాడు? అక్కడ పెట్టాడు. పెట్టి ఆ స్త్రీని తీసుకొని వచ్చి ఆదాం దగ్గర పెట్టాడు. వాళ్ళిద్దరు చక్కగా ఉన్నారు. అది ఏం తోట? ఏదైనా తోట. దేవుడు నిర్ణయించింది, నిర్మాణం చేసిన తోట అది కదా. అన్ని చక్కటి మనం అనుకుంటాం కదా, అదే మనకుంటే కదా మనం ఎంత బాగుండే వాళ్ళము అని కదా అనుకుంటామా లేదా? కానీ అక్కడ మనం కూడా తప్పు చేసేవాళ్ళమే. కానీ అక్కడ చక్కగా ఉన్నప్పుడు ఇప్పుడు అక్కడ ఏమైపోయింది అంటే, అవ్వ హాయిగా ఆదాం పడుకున్నాడో ఏమో, ఈమెం చేసింది? తిరగటానికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? తిరగటానికి వెళ్ళింది. తిరగటానికి వెళ్ళినప్పుడు సాతాను చూసినాడు. సాతాను చూసి వెంటనే అవ్వను శోధించడం మొదలుపెట్టాడు. ఏం చేశాడు? ఇవన్నీ తింటున్నావు, అన్నీ చూస్తున్నావు, ఇది కూడా తినరాదు అనేసి చెప్పినప్పుడు అవేం చేసింది? ఇది చేయకూడదు, ఇది తప్పు అనేసి చెప్పింటే బాగుండేది కదా. చెప్పలేదు. చెప్పకుండా ఏం చేశాడు? అక్కడ వెంటనే ఆ పళ్ళు తీసుకొని తినేసింది. తినిన తర్వాత వెంటనే ఆ ఆమెలో ఏమొచ్చింది? పాపం అనేది వచ్చింది. ఏమొచ్చింది? పాపం అనేది వచ్చింది. పాపం వచ్చినప్పుడు ఇప్పుడు దేవుడు కోపం వచ్చేసింది. దేవుడికి వెంటనే కోపం వచ్చేసి దేవుడు వాళ్ళని
తరిమి వేసేసినాడు. తరిమి వేసిన తర్వాత అక్కడ ఒక కుటుంబాన్ని దేవుడు కట్టుకోవడానికి దేవుడు అక్కడ ఏం చేశాడు, ప్రయత్నం చేశాడు. కొంచెంసేపు ప్రార్థన చేసుకున్నామా, ఒక 2 minutes. నాకు కొద్దిగా ఇది అవుతుంది. 2 minutes ప్రార్థన చేస్తే ఎవరైనా ఇద్దరు ప్రార్థన చేయండి. పరిశుద్ధమైన దేవ, మధ్యాహ్న సమయంలో మీకు ఆసనానికి వస్తున్నా మనం ప్రార్థించిన నిరంతరం సహాయపడుతూ వచ్చినారు. ప్రార్థనలు మాటలు మీరు మయం పొందుతూ వచ్చినందుకే మీకు ప్రభావ వాక్యం బోధించినట్టు అవసరాలు జ్ఞాపకం చేసుకోనండి. అనుగ్రహించిన మాటలు బట్టి మేము కోరుతున్నాను. వ్యర్థంగా పోకుండా అవి మా జీవితంలో కార్యం జరిగించుకుంటామని ప్రార్థిస్తున్నాం. ప్రభావ పరిమితపడినటువంటి వాక్యం సారంగా మేము కూడా జీవించగలుగుతూ సహాయం చేయండి. రాహేలు తన జీవితంలో ప్రభావ మరి ఎంతగానో నష్టపోతూ వచ్చింది. నీకు అయిష్టమైన విగ్రహాలను గౌరవించడం ద్వారా ప్రభావ తన అరణ్యంలో రాలిపోతూ వచ్చింది. మరి లేయా అయితే తన అంతం వరకు కూడా పితరులకు పాల్పెట్టబడుతూ వచ్చింది. మా జీవితంలో కార్యారంభం కంటే కార్యారంభం లేదని ఈ వాక్యాన్ని అర్పిస్తూ ఉంది. ప్రభావ ఆరంభము కంటే అంతము వరకు మేము నిలిచి ఉండాలని మీ ఉద్దేశం. మరి అంతము వరకు మేము నిలిచి ఉండగలిగితే సహాయం చేయండి. ప్రభావితమైన వాక్యం నామకంలో కార్యం జరిగించండి. మీ రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యం దయచేయండి. దినపరిచినంత మీ సహాయాన్ని కోరుకుంటూ శక్తికారమైన విశ్వాసంతో వర్తిస్తుంది. యేసుక్రీస్తు వారి నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మాట్లాడిన విధానాన్ని తన అక్కడిని రాహేల్ తన తండ్రి విగ్రహాలను దొంగిలించి తీసుకొచ్చిన మీరు ఆ విషయాల్లో మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తుతించున్నా తండ్రి. ప్రభావ మీకే వందనాలు స్తుతించున్నా. మీరు మాట్లాడుతూ వస్తున్న ప్రతి ఒక్క వాటిని బట్టి మీకే వందనాలు. ఎన్నోసార్లు తండ్రి ప్రభావ మేము కూడా తండ్రి ప్రభావ అటువంటి స్థితిలో ఉన్న వారు మీరు మరి ఒకసారి మీరు మాకు జ్ఞాపకం చేసిన విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తుతిస్తున్నాం తండ్రి ప్రభావ. మీరు మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి తండ్రి ప్రభావ మీకు ఇష్టంగా మేము ఏ విధంగా జీవించాలో తండ్రి మీరు తండ్రి మీ బిడ్డ ద్వారా మీరు మాతో మాట్లాడే విధానం బట్టి ఎంత వందనాలు స్తుతిస్తున్నాను తండ్రి. ఎవరి తండ్రి ప్రభావ ఏమైనప్పటికీ తండ్రి మిమ్మల్ని స్థుతించి ఆరాధించే జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభావ. ఇంకా సంబంధమైన తండ్రి అయితే తండ్రి పరిస్థితుల్లో తండ్రి పాతి పెట్టబడింది. అటువంటి గణేశం తను పొందుతుంది. అదేవిధంగా మీరు కూడా తండ్రి మిమ్మల్ని స్థుతించి మిమ్మల్ని గణపరిచి మిమ్మల్ని ఆరాధించడం ద్వారా తండ్రి ప్రభావ పర సంబంధమైన ఆశీర్వాదాలు తండ్రి మేము పొందుకున్నట్టు మీరు సహాయం చేస్తారని నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి కూడా మీకు ఎంత వందనాలు చెల్లిస్తుంది. నా కొద్ది ప్రార్థన ప్రవేశించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఎంతో
దుష్టుడు అనేది మనం కదిలిస్తూ ఉంటాడు కదా, అది ఏం కాలేదు. దేవుని మైండ్ మొట్టమొదట్లో ఎవరు చూసామో ఆదాము కదా. ఆదాము తర్వాత మరి అవ్వ తన జీవితాన్ని దేవుడి దగ్గర పాపం వేసిన తర్వాత వాళ్ళు ఎక్కడ పోయారు? ఇప్పుడు బయట ఏదైనా తోట నుంచి బయటికి వెలివేసినాడు దేవుడిని. వెలివేసిన తర్వాత ఇప్పుడు అక్కడ వాళ్ళు ఒక కుటుంబాన్ని కట్టుకున్నారు కదా, ఒక కుటుంబాన్ని కట్టుకున్నారు. భార్య భర్తలు కుటుంబంతో ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? కయీన్ అనే కుమారుని దయచేశాడు. ఇద్దరు కుమారుని దేవుడు వాళ్ళకి దయచేస్తూ వచ్చాడు. మొట్టమొదట మనిషి హంతకుడిగా మారాడు బైబిల్లో కదా. మొట్టమొదటిగా హంతకుడిగా ఎవరు మారారు? కయీన్ మారాడు. కయీన్ మారాడు మొట్టమొదటిగా. అక్కడ ఎవరైనా ఫ్యామిలీస్ ఉన్నాయా? ఏమా అక్కడ ఎవరైనా కుటుంబాలు ఉన్నాయా? మనం అంటాం కదా, స్కూల్లో వేసిన కాడ నుంచి మా పిల్లోడు చెడిపోయాడండి అని కదా, లేకపోతే మా అత్తగారి దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మా పిల్లోడు చెడిపోయాడండి అంటారు కదా. మరి అక్కడ ఎవరున్నారని? ఏమ్మా అక్కడ ఎవరున్నారని? ఎవరు అత్తమామ ఉన్నారు? ఎవరు కుటుంబాలు ఉన్నాయి? ఎంతమంది ఎవరున్నారని? ఎవరు లేరు. కానీ ఎందుకో కయీను తన అన్న మీద ద్వేషం పెట్టుకొని మొట్టమొదటి హంతకుడిగా అయ్యాడు. మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? హంతకుడు ఎందుకు అయ్యారంటే కుటుంబంలో ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఏదైనా తోటలో ఉన్నప్పుడు పాలు తేనెలు ప్రవహించే ఆ ఒక తోటలో ఉన్నప్పుడు ఏం వండేది లేదు, కోసేది లేదు, ఏం లేదు. హాయిగా తినుకుంటా పండ్లు అవన్నీ కూడా దేవుడు ఇచ్చాడు. అవన్నీ కూడా తినుకుంటా ఉండి చక్కగా ఉండేటప్పుడు అక్కడ ఏమైంది? ఇప్పుడు పాపం అనేది వాళ్ళు ప్రవేశించి పాపం అనేది వాళ్ళ హృదయాల్లో ఏరుతూ వచ్చింది. ఎక్కడ ఏమైంది? ఏరుతూ వచ్చింది. ఇప్పుడు అక్కడ ఏమైపోయిందంటే స్టార్ట్ అయినాయి గొడవలు కుటుంబంలోనే. నేను వేరే వాళ్ళని చెప్తలేను. ఆదాము అవ్వ కుటుంబంలోనే గొడవలు ఎక్కడ స్టార్ట్ అయినాయి? అక్కడ మొదలైపోయిన తర్వాత ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, కయీను హేబెలు. అవన్నీ కూడా చూస్తూ వస్తున్నారు కదా. అక్కడ ఏమైపోయింది? పిల్లలు చూసేవాళ్ళు. మనం అనుకుంటాం భార్య భర్తలము కొట్లాడుకుంటే బాగానే ఉంటుంది అని. కుటుంబంలో పిల్లలు ప్రతిదీ గమనిస్తూ ఉంటారు. మీకు తెలుసో తెలియదో కానీ మనం ఏమనుకుంటామంటే నిర్లక్ష్యంగా వెళ్ళిపోతాం. అబద్ధాలు నేర్పించేది తల్లిదండ్రులమే కదా. అబద్ధాలు ఎవరు నేర్పిస్తారు? ఎవరు నేర్పిస్తారమ్మా? తల్లిదండ్రులే. అరే ఆయన వచ్చినాడు చూడరా, ఓమని చెప్పురా అంటారు కదా. ఆయన వచ్చినాడు బొమ్మని చెప్పురా అని. అరే లేదని చెప్పురా అంటాం. దొంగతనం ఎక్కడ? మనం ఏదైనా తీసుకుంటాము, తీస్తారే చెప్పొద్దురా నాయన చెప్పొద్దురా కదా. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? కుటుంబం నుంచి వస్తాయి. ఏదో స్కూల్లో 6 గంటలు 7 గంటల సేపటికే పిల్లలు చెడిపోరు కదా. చెడిపోతారా? ఆ స్కూల్లో ఎప్పుడైతే ఆ స్కూల్లో వేసామండి మా పిల్లలు చెడిపోయినారంటారు. ఇది తప్పు. కుటుంబం నుంచే ఇవన్నీ కూడా వస్తాయి. మనం ఏ విధంగా అయితే ఉంటామో పిల్లలు అవన్నీ కూడా నేర్చుకుంటా వస్తారు. కయ్యేను నరహంతకుడు అయ్యాడంటే అక్కడ వాళ్ళిద్దరు ఏం చేశారు? భార్య భర్తలు గొడవ పడుతున్నారు. ఆదాం రాగానే గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. నువ్వేంది నేనేంది, నీ వల్లేనే హాయిగా నేను ఉండేదాన్ని, యెహోవా దేవుడు వచ్చేవాడు చక్కగా పలకరించుకుంటూ ఉండేవాడు, నువ్వే దరిద్రం దానివే కదా. పురుషులు అంటారు దరిద్రం దాన్ని, నువ్వు కట్టుకున్నప్పటి నుంచి నాకు సంతోషం లేదు, నువ్వు వచ్చినప్పటి నుంచి నాకు నెమ్మది లేదు అని గొడవలు స్టార్ట్ అయ్యి ఇప్పుడు అక్కడ ఏమైపోయింది? కన్న కొడుకే నరహంతకుడిగా వచ్చాడు. నరహంతకుడే కాకుండా చిన్న కుమారుణ్ణి ఏం చేసింది? ఆదామవ్వ పోగొట్టుకున్నారు కదా. చిన్న కుమారుని ఏం చేశాడు? పోగొట్టుకుంది కదా. కన్న కడుపు పోయింది. కాబట్టి మన కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబం అనుకుంటాం, కుటుంబం అనేది కుటుంబంలో దేవుని సన్నిధి
ప్రార్థన వాక్యం అనేది ఎప్పుడైతే ఉంటుందో దేవుడు దిగి వస్తాడు. దేవుడు దిగి వస్తాడు కదా. నీ భర్త తాగిపోతాడా? విడిచిపెట్టు. నువ్వు కూర్చొని పిల్లలతో కూర్చొని ప్రార్థన చేయి. భర్త రాలేదా? విడిచిపెట్టు. నువ్వు కూర్చొని ప్రార్థన చేయి. మా ఆయన లేడండి, మా ఆయన వస్తే లేడండి. ఎందుకు రాడు? నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా వస్తాడు. మనం ప్రార్థన చేస్తుంటే ఆయన కూడా సిగ్గొచ్చి ఆయన కూడా కూర్చుంటాడు. అరే నా పిల్లల ముందర నేను ఇట్లా కూర్చుంటే, నేను ఇట్లా ఏదో వేరుగా ఉంటే ఏమనుకుంటారు నా పిల్లలు అనేసి భర్త కరెక్ట్గా వచ్చి కూర్చుంటాడు. మనం ఏం చేస్తామంటే మనమే ఎప్పుడు ఏది కావాలా? సీరియల్ కావాలా, టీవీలు కావాలా. ఈ పాడు టీవీలో ఇంకేం వచ్చింది? సెల్ వచ్చింది. కథ సాయంత్రం వచ్చిందంటే ఇక ఏంటవి ఆ సీరియల్ వస్తూ ఉంటాయి. ఆ సీరియల్ చూసుకుంటూ ఉండడమే సరిపోతుంది. సీరియల్ చూసి ఏం కుటుంబాలు కట్టుకుంటారమ్మా మీరు? ఏనా కుటుంబాలు కట్టుకుంటారా? వాళ్ళు ఏదో ఆ తెర మీద వేస్తారు, ఒక 3 గంటలు 4 గంటలు వాళ్ళ డబ్బుల కోసం. మీరేం చేస్తారు? సొంత కుటుంబాలు నాశనం చేసుకుంటారు కదా. సీరియల్ చూడకండి. సీరియల్ బైబిల్ చదివే వాళ్ళు, మందిరానికి వచ్చేవారు సీరియల్ చూడకూడదు, సినిమాలు చూడకూడదు. దేవునికి అసహ్యమైన పనులు అవి. ఆటపాటలు, అల్లరితో కూడిన ఆటపాటలు. అదే ఒక సమయంలో మీరు టీవీ చూసేటప్పుడు, సీరియల్ చూసేటప్పుడు ఆ సమయంలో దేవుడు వచ్చినాడు అనుకో, మీ పరిస్థితి ఏంటి ఆలోచించారా? మీ పరిస్థితి ఏంది? నా పరిస్థితి ఏంది? టీవీలు హాయిగా ఉంటాయి, వాడేదో చూపిస్తూ ఉంటాడు, ఆ చూస్తూ ఉంటాం. మనం ఏంటి నవ్వుతూ ఉంటాం, కొద్దిసేపు సంతోషం. ఎంత 1 గంట ఉంటుందో, అర్ధ గంట ఉంటుంది ఆ సీరియల్ కదా, ఆ సినిమా ఉంటుంది, అది చూస్తూ ఉంటాం. దీనికి అనేది అడిక్ట్ అయిపోయినారు మనుషులు. అడిక్ట్ అయిపోయిన ఏం చేస్తున్నారు? బైబిల్ చదవడం పక్కన పెట్టేస్తారు, ప్రార్థన చేయడము పక్కన పెట్టేస్తారు కదా. జాగ్రత్త. మన కుటుంబాలు కట్టుకోవాలంటే దేవుని చేతిలో మనం పెట్టాలి. శ్రీలంగా కదా, దేవుడు ఈరోజు హైదరాబాద్ నుంచి ఇక్కడ తీసుకొచ్చాడంటే దాన్ని నేర్చుకొని వెళ్ళాలి. ఏదోనే ఏస్కల్ బ్రదర్కి పని లేదు, సిస్టర్కి పని లేదు, వాళ్ళు డబ్బులు ఎక్కువైపోయి వస్తా అన్నారు, పోతున్నారు అని మీరు అనుకోవచ్చు. కానీ ఆత్మీయంగా ఎదగాలనేసి దేవుడు ఇవన్నీ కూడా మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాడు. మీరు ఏం నేర్చుకొని వెళ్తున్నారు? నా జీవితంలో ఒకటి ఉండేది, చిన్నతనం నుంచి అయినా కూడా నా జీవితంలో ఏంటంటే, దేవుని మందిరానికి వెళ్ళు, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళు, నేను నేర్చుకొని వెళ్ళాలి. ఏదైనా ఒక్క మాటైనా నేర్చుకొని వెళ్ళాలి, ఏదైనా తీసుకొని వెళ్ళాలి. ఆ ఒక్క పట్టుదల అనేది నాకు ఉండేది. కాబట్టి మనం ఏం నేర్చుకోవడానికి వస్తున్నాం? దేవుని వాక్యానికి వస్తున్నాం, దేవుని వాక్యం తింటున్నాం, దేవుని వాక్యాన్ని నెమరు వేస్తున్నామా? ఈరోజు ఏం మాట్లాడినారు, ఏం బోధించారు, మీరు నెమరు వేస్తున్నారా? ఏదో బోధించాము, చేస్తాము, వచ్చాము, ఆంటీ ఏదో చెప్పిందిలే, ప్రార్థన చేయమనింది, బైబిల్ చదవమనిందిలే అని కదా. కాదుమా, అన్నిటికీ ఒక దినము లెక్క దేవుడికి అప్పచెప్పాలి. అన్నిటికీ లెక్క అప్పచెప్పాలి. కుటుంబం మీద స్త్రీలకు ఎక్కువ బాధ్యత ఇచ్చాడు దేవుడు కదా. స్త్రీలంట కుటుంబంలో కుటుంబాన్ని చూసుకునేది స్త్రీ బాధ్యత. పురుషుడు ఏంటి? బయట ప్రపంచం బాధ్యత. పురుషుడు వాళ్ళ పిల్లలకి నేర్పిస్తాడు, బయట ఎట్లుండాలరా, నువ్వు బయట ఏం చేయాలరా అనేసి పురుషుడు నేర్పిస్తాడు. స్త్రీ ఏం చేస్తుంది? ఆడపిల్లకైతే అమ్మా నువ్వు వంటలు నేర్చుకో, అమ్మా నువ్వు కొంచెం ఇది చెయ్యి, నేను బీటెక్ ఎంటెక్లు టక్కులు చదువుకుంటా. ఏం చేస్తారు? ఏం చదువుతారు? తప్పులు చదివి పెళ్ళి అయిపోతుంది, పోతారు. ఏమ్మా అన్నం వండమాట? మా ఇంట్లోనే వండలేదు. ఏమ్మా మా ఇంట్లోనే వండలేదు, ఈ పుల్ల తీసి ఆ పుల్ల వేయలేదు కదా. మా ఇంట్లో మా అమ్మ ఏ పని చెప్పలేదు. పో అమ్మ, నువ్వు బోరి బిస్తరా కట్టుకొని మీ ఇంటికి వెళ్ళిపో అంటారు. అందుగురించి ఈ దినాల్లో ఏమైపోయింది? సంవత్సరం తిరక్క ముందే విడాకులు. ఎవరి వల్ల వస్తున్నాయి ఆలోచన చేశారా? స్త్రీల వల్ల. తల్లులుగా దేవుడు మనల్ని పెట్టాడంటే మన ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వాళ్ళ పనులు నేర్పియాలి. మా ఇంట్లో నాకు 2 బాబులు, ఓ పాప. మా ఇంట్లో 3 పనులు చేస్తారు.
నేర్పించాను నేను ఆ విధంగా. ఇప్పటికీ మా కోడళ్ళు పెట్టేసి వాళ్ళు పనులు చేస్తారు, ఇల్లు ఉడుస్తారు, తుడుస్తారు. ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు సమానంగా పనులు చేస్తారు. భార్య భర్తలు ఇద్దరు సమానంగా పనులు చేసుకుంటాడు. పెద్ద బాబు అంతే, చిన్న బాబు అంతే, అమ్మాయి కూడా అంతే. వాళ్ళకి ఏదైనా ఇదైనా కూడా నేను అంటాను, అరే నువ్వు చెయ్యి, ఆ పిల్ల చేసుకున్నప్పుడు నువ్వు ఏదో పెద్ద లాడ్ షాప్లో కూర్చొని ఉండేది కాదు, నీ పని నువ్వు చెయ్యి అని నేను నేర్పిస్తాను. ఇప్పటికైనా వాళ్ళ ఇంట్లోకి వెళ్తే అరే నువ్వు చెయ్యిరా. ఎందుకంటే ఇది మనం నేర్పించే మన చచ్చేంత వరకు ఇది బాధ్యత మనకు తలుల మీద ఉంది. చచ్చే వరకు ఈ బాధ్యత ఎవరి మీద ఉంది? తలుల మీద ఉంది. మొగోడు ఏం చేయలేదు, పురుషుడు మనం అనుకుంటాం ఏందయ్యా నువ్వు చెప్పావా అనుకుంటాం కాదా. ఆయన ఏం చెప్పినాడు విండు, కానీ తల్లి చెప్తే పిల్లలు చక్కగా వింటారు. తల్లి బోధ అనేది వాళ్ళకి బాగా ఎక్కుతుంది. అరే నాన్న ఇట్లా కాదురా అన్నప్పుడు వాళ్ళు వెంటనే వింటారు. అందుగురించే మీ ఆడపిల్లలు ఉన్నారా, మగపిల్లలు ఉన్నారా, పనులు నేర్పించండి. వాడు మొగాడమ్మా చీపురు పట్టకూడదు అంటారు కదా. ఏ మొగాడైతే కొమ్ములు వచ్చేసినాయా? ఎందుకు చీపురు పట్టకూడదు, వాడు అనుకోకూడదు. రేపు పొద్దున వాళ్ళ భార్యకి ఏమైనా పడుకుంటే వాడు చేయడా? హోటల్ నుంచి తెప్పించుకుని తింటారా? ఏమా నేర్పించాలి. మీకు ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు, నేర్పియండి, నేర్చుకుంటారు. ఇది ఒక మనం అనేది వాళ్ళకి ఉపాధ్యాయం, బోధకులుగా మనం ఉండాలి, టీచర్లుగా మనం కావాలి. తల్లిగానే కాదు, అన్ని విధాలుగా మనము పిల్లలు చూసుకోవాలి. అప్పుడే కుటుంబం అనేది కట్టబడతారు. వాళ్ళ కుటుంబానికి వెళ్ళినప్పుడు కూడా చక్కగా వాళ్ళు ఉంటారు. గొడవలు రావు, వాళ్ళు సరి చేసుకొని జీవిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఆదాము అవ్వ వలన ఏమైపోయింది? మొట్టమొదటికి నరహంతకుడు ఎక్కడి నుంచి బయలుదేరాడు? వాళ్ళ ద్వారా, అవ్వ ద్వారా నరహంతకుడు బయలుదేరాడు కదా. మనం ఏ విధంగా ఉంటున్నాం? ఇప్పుడు ఇద్దరు జీవితాలు మనం చూస్తూ వచ్చాం. ఎట్లున్నారు వాళ్ళు, ఏ విధంగా ఉన్నారు మనం పరీక్షించుకోవాలి. మన కుటుంబం